వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నూతన మద్యం పాలసీ 2025 చిత్తూరు జిల్లాకు సంబంధించి నూతన మద్యం పాలసీలో భాగంగా 11 ఓపెన్ కేటగిరీ షాప్స్ బార్లు నూతన మద్యం పాలసీ 2025-28 3 సంవత్సరాల పాలసీ ఇది. ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్, ఈ అర్బన్ లోకల్ బాడీస్లో 11 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు వారు గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు డొమైన్లో చూసుకోవచ్చు, అప్లోడ్ కూడా జరిగింది. ఇక్కడ ఉంది వీటి లైసెన్స్, యాన్యువల్ లైసెన్స్ ఫీ ఏంది, పరిస్థితి ఏంది, ఈ పాలసీలో ఉన్న సేలియట్ ఫీచర్స్ ఏంటి ఒకసారి బ్రీఫ్ చేస్తాము. మున్సిపాలిటీలో 7 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఇది యాన్యువల్ లైసెన్స్ ఫీ 55 lakhs. అలాగే కుప్పం మున్సిపాలిటీలో 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే యాన్యువల్ లైసెన్స్ ఫీ 35 lakhs. నగరి మున్సిపాలిటీ దీనికి వచ్చేలేకే 50,000 జనాభా దాటింది కాబట్టి నగరి మున్సిపాలిటీ 55 లక్షలు పర్ యానం. పొంగునూరు మున్సిపాలిటీ 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది కూడా పర్ యానం 55 లక్షలు. పలమనేరు మున్సిపాలిటీ ఇది కూడా సేమ్ 55 లక్షలు పర్ యానం. ప్రతి పర్సెంట్ పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 55 లక్షలు యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉండదు కాస్త 2వ సంవత్సరానికి వచ్చేలాగే 26-27 ఇయర్ 60 lakhs 0.5 60 లక్షలు 50,000 అవుతుంది సెకండ్ ఇయర్కి. అట్లాగే థర్డ్ ఇయర్ ఇంకొక 10% యాడ్ అయ్యి 66 లక్షలు 55,000 అవుతుంది. దీనికి సంబంధించి ఈ ఆర్ఈటీ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ యాన్యువల్గా కట్టేది 6 కిస్తుల్లో కట్టుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా కిస్తులు ఇచ్చారు. లాస్ట్ టైం అది కిస్తులో కట్టుకోవచ్చు. 6 కిస్తులు అంటే ఎగ్జామ్ ఒక యాన్యువల్ లైసెన్స్ ఫీలో 6 కిస్తులుగా ఒక కిస్తు వచ్చి 9.17 lakhs అవుతుంది. అంటే 2 నెలలకు యావరేజ్గా ఒక కిస్తు వస్తుంది, ఒక ఇన్స్టాల్మెంట్. 35 లక్షల యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉన్న చోట ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చి 5.83 అంటే 5,83,000 వస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఓపెన్ కేటగిరీ బార్లకు చెప్తున్నాము. లాస్ట్ డేట్ 26/8 ఈ నెల 26వ తారీఖు లాస్ట్ డేట్ అప్ టు 5 PM వరకు. 5 PM ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఉన్న వాళ్ళకి టోకెన్స్ కూడా ఇస్తాము. లాస్ట్ వరకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అంటే వాళ్ళ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది.